కాడెన్నో వాళ్ళెవరో యుద్ధం జేసుకుంటే మనకు ప్రాబ్లమ్ గాబట్టే. ఉన్నోళ్ళందరికీ ప్రాబ్లమ్ గాబట్టే. ఎట్లుందంటే ఇది దెబ్బోనికి నొప్పోనికి అన్నట్టుంది. ఓవల్ ముచ్చట చెప్తున్నానో అర్థమై ఉంటది గదా! గదే ఇరానున్న అమెరికా యుద్ధం జేత్తారు గదా! గాళ్ళ వల్ల మనకు గ్యాస్ కష్టాలు, పెట్రోల్ కష్టాలు రావాలి. ఇంతకుముందు మనమేమో గ్యాస్ ఎప్పుడు పడితే అప్పుడు బుక్ చేసుకుందాము. అవి 2, 3 రోజుల్లో బుక్ చేసినంక వచ్చేది. కానీ ఇప్పుడేమో నెల అయితే గాని బుక్ చేసే ఆప్షనే లేదు. ఆ బుక్ చేసినా ఎప్పుడొత్తదో గూడా తెలవది. ఇగ మాదైతే గంతే అయింది. నెల అయే బుక్ చేసి ఈ వరకు రాలే. ఇగ గ్యాస్‌ని జరంత లిమిట్‌గా వాడదాము, సేవ్ చేద్దామని చెప్పి గుడ్లు ఉడకబెడితే మస్తు గ్యాస్ కాలుతది గదా! అందుకని చెప్పి ఈ ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్ కొన్నా. రేటు కూడా మస్తు తక్కువుందని చెప్పి కొన్నన్నట్టు. ఇగ దీనిలో ఒక్కసారే 7 గుడ్లను పెట్టి ఉడకబెట్టుకోవచ్చు. పెద్ద టైం కూడా పట్టదు. 10 నిమిషాలల్లో ఉడుకుతాయట. టెస్ట్ చేత్తన్నా ఇదే ఫస్ట్ నేను కూడా 3 గుడ్లయితే పెట్టినా. ముందుగాల కొద్దిగాని నీళ్లు పోసుకొని తర్వాత ఎగ్ ట్రైన్ పెట్టేసి దాని మీద గుడ్లు పెట్టి ఇక ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఇట్లా ప్లగ్ పెట్టి ఆన్ చేసినో లేదో అట్లనే హీట్ అయింది. పొగలు వస్తున్నాయి చూడర్రి. లోపల నీళ్లు కూడా మసులుతున్నాయి. మస్తు తొందరగా ఉడుకుతున్నాయి. ఇక మూత పెట్టి ఓ 10 నిమిషాలు అటు ఇటు చూసిరనుకో ఇవి ఉడుకుతాయి. అయితే ఇవి బ్రేక్ అవుతాయా, మంచిగానే ఉడుకుతాయా, ఎట్లా ఉడుకుతాయా అని చూస్తున్నా. బ్రేక్ కూడా ఏం కాలేదు. ఆ స్విచ్ ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఉడికినాక. ఆఫ్ కాగానే ఇక మూత తీసి కూడా అలా చూడర్రి పర్ర వచ్చింది. మనం కూడా ఉడకబెడితే ఇట్లా పర్ర వచ్చిందంటే గుడ్లు ఉడికినాయి అన్న సింబల్ కదా. ఇక ఇవి ఉడికినట్టే ఉన్నాయి. వీటిని తీసి నీళ్ళలో వేద్దాము. ఇక ఇట్లనే తీసినామంటే పొట్టు రాదు కదా. తొందర చల్లగా కావాలంటే కొద్దిగా నీళ్ళు తీసుకొని అలా వేసి చల్లర పెట్టి ఇక గుడ్లను పొట్టు తీసిరంటే అయిపోతుంది. మంచిగానే ఉడికినట్టున్నాయి. పొట్టు కూడా చూడరు నీట్గా వచ్చింది. వేడివేడిగా తీస్తే అంత మంచిగా రాదు. మళ్ళీ చేయి కూడా కాలుతుంటది కదా. చూడరు ఎంత బాగా ఉడికిందో గుడ్డు. మనం నీళ్ళల్లో వేసి ఉడకబెట్టుకుంటే ఎట్లా ఉడుకుతుందో గట్లనే ఉడికింది. ఇక టేస్ట్ కూడా మంచిగా ఉన్నది. చాలా తొందర అయిపోయింది కదా. ఇక దీని లింక్ కావాలంటే కామెంట్ చేయండి అబ్బా. బాయ్ మళ్ళీ ఉంటా.